అగాపే స్వరము, అగాపే స్వరము, ఇది అగాపే స్వరము. దేవునికి స్తోత్రములు. అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిపించబోతున్న వందనాలు చెల్లిస్తున్నాం. సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజున దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనం విన్నట్లయితే ఆ మాటలో మన శక్తి ఉంది, ఆయన మాటలో మన జీవం ఉంది. పౌలు జీవితంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. పౌలు ఖైదీగా తనతో పాటు పౌలుని అనేకమైన ప్రయాణాలు చేశాడు. పౌలు జీవితంలో అనేకమైనటువంటి యొక్క అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలో ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. పౌలు అంటాడు, అపోస్తల కార్యము 27వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. అప్పుడు పౌలు అంటున్న, అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణమునకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరిక చేశాను. అయినను శతాధిపతి పౌలు చెప్పిన నమ్మక నాయకుడు ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. పౌలు చెబుతున్నాడు, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఒక తోస్తుందయ్యా. అయిలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడక మాత్రమే కాక మన ప్రాణము కూడా హాని బహునష్టము కలిగినట్లు నాకు తోస్తుందని పౌలు చెబుతుంటే, ఆ ఓడ నాయకుడు చెప్పిన మాటే ఆ శతాధిపతి విన్నాడు. అంత చూడండి, ఆ శతాధిపతి పౌలు చెప్పిన నమ్మక నాయకుడగు ఓడ యజమాని యొక్క మాటనే చెప్పినదే నమ్మాడు. ఈరోజున ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు అంటున్నాడు, సరుకులకును వాడక మాత్రమే కాక ప్రాణం కూడా హాని ఉన్నట్లుగా నాకు తోస్తుందని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మాటని ఆ శతాధిపతి నమ్మలేదు.
ఆ ఓడ నాయకుడు చెప్పిన మాటే నమ్మాడు. ఈ రోజున మన లోకంలో మనం నడుస్తున్నప్పుడు మనుషులు దేవుని యొక్క బిడ్డలను చూసినప్పుడు దేవుని యొక్క మాటలు నమ్మాలంటే ప్రజలు వినరు. కాబట్టి నువ్వు నమ్మిన దేవుడు జీవం గల దేవుడని నువ్వు విశ్వసించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మనకు నష్టం కలగబోతా ఉంది. మన యొక్క సరుకులకి, వాడకి, మనం ప్రయాణం చేసే వాడకి, అంతేకాకుండా మన ప్రాణాలకు కూడా మరి హాని కలిగే పరిస్థితి ఉందని హెచ్చరిక చేస్తున్నాడు. కానీ శతాధిపతి నమ్మలేదు. ఎవరి మాట వింటున్నాడంటే వాడ నాయకుడి మాట వింటున్నాడు. వాడ నాయకుడు తెలుసు, అనేకసార్లు ప్రయాణం చేశాను, ఈ వాడలో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, మరి తుఫాన్లు వస్తాయో లేకపోతే సుడిగుండాలు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో వాడ నాయకులు సహజంగా వాళ్ళు తెలుస్తూ ఉంటాయి. అయితే జరగబోయే ఆ యొక్క ప్రయాణంలో వారికి ఎదుర్కొనబోయేటువంటి యొక్క భయంకరమైన విపత్తుని దేవుడు పౌలుకు బయలుపరిచినాడు. బయలుపరిచినప్పుడు పౌలు చెబుతున్నాడు, అయ్యా మనకి ఒక నష్టం కలగబోతూ ఉంది, మన సరుకులకి, మన ప్రయాణం చేసే వాడకి, అంతేకాకుండా మన ప్రాణాలకు కూడా ఒక ముప్పు ఉన్నట్లుగా నాకు అనిపిస్తుందంటే పౌలు చెప్పిన మాట ఏమాత్రం కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క బిడ్డలకి దేవుడు ప్రతి ఒక్కటి బయలుపరిచేవాడిగా ఉన్నాడు. మనకి నష్టం కలుక్కోకుండా, మన హాని కలుక్కోకుండా మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు ఆయన. అయితే మనుషులకి అర్థం కాదు, లోకానికి అర్థం కాదు. నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ ద్వారా అనేకులకు కాపుదలను, రక్షణను కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు. మరి ఎంతమంది ఉన్నారు దాంట్లో? వాడు దర్దాపించవచ్చు. మనం చూస్తే 276 మంది దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. మరి చాలా ప్రమాదం ఉంది. భయంకరమైనటువంటి తుఫాను, భయంకరమైనటువంటి వాడ బద్దలే పరిస్థితి వస్తుంది, సరుకులు పారేయాల్సి వస్తుంది అని ముందుగానే పౌలు హెచ్చరిక చేస్తే పౌలు యొక్క మాటను వినలేదు. ఈరోజున చాలామంది జీవితాల్లో దేవుడు తన దాసుల ద్వారా మరి అనేకసార్లు హెచ్చరిక చేస్తున్నప్పుడు ఈరోజున చాలామంది దేవుని వాక్యానికి లోబడినటువంటి వారిగా ఉంటున్నారు. అనేకసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు చాలా నష్టం కలగబోతుంది, నీవు జాగ్రత్త పడు, నీ యొక్క సరుకులు అనగా నీకున్నటువంటి ఆస్తికి, నీకున్నటువంటి యొక్క మరి సంపద, దేవునికి ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఎప్పుడైనా నీ వింటున్నావా, లోబడుతున్నావా? ఒక యవనస్తుడు ఒక చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, 2 బిడ్డలను కలిగి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఎరిగినటువంటి వాడే. కానీ వివాహమైన తర్వాత దారి తప్పాడు, తర్వాత చెడు స్నేహం వచ్చేసింది, త్రాగుడు బానిసలు అయిపోయినాడు. వివాహమైన తర్వాత మారతాడు అనుకున్న, వివాహమైనాక అలాగే ఉన్నాడు. 2 బిడ్డలు కలిగి ఉన్నాడు. అయితే భార్య దేవుని మందిరానికి వచ్చింది, మారు మనసు పొందింది. కానీ అతని జీవితం మారట్లేదు. అతను తన స్నేహితులతో తనకు వచ్చిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు. భార్యకి, పిల్లలకి పెట్టే పరిస్థితి లేదు. ఆ డబ్బంతా తనే వాడేసుకుంటూ మరి భార్య పిల్లల్ని పోషించే విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తే తన డబ్బుని ప్రతిరోజు కూడా ఉన్న డబ్బంతా కూడా పాడు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే అతనికి హార్ట్లో స్ట్రోక్ వచ్చింది. అతనికి ఒక స్టంట్ వేశారు. డాక్టర్లు చెప్పారు తాగితే ఇంకా నీ జీవితం పాడైందని డాక్టర్ అయినా కానీ తాగటం అంటలేదు, యథా జీవితమే అవుతుంది. అతనికి అనేక సార్లు హెచ్చరిక చేయటం కూడా జరిగింది. దేవుడు అద్భుతం చేశాడు. ఆ భార్య వచ్చి చెప్తా ఉండేది, అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయండి అని. ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకరోజు కూట ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి మందిరం దగ్గర ఎలికలు పండుకొని ఉన్నాడు, బైబిల్ దగ్గర పెట్టుకుని. ఎవరన్నా అప్పటికి 10:30 అవుతుంది. లైట్ వేసి చూస్తే ఈ సహోదరుడు అప్పటికే బాగా మత్తులో ఉన్నాడు. అతను లేపిన తర్వాత మోకరించాడు, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా, నా హృదయాన్ని దేవునికి ఇవ్వాలని వచ్చా నేను అన్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మందిరంలో కన్నీరు కాచి ప్రార్థించడం మొదలుపెట్టినాడు. అలాగే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాచినాడు. తన జీవితం ఎంతో ఈ రోజున ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడింది. అంతకుముందు తన జీవితం అంతా కూడా ధనం పోయింది, ఆరోగ్యం పోయింది, ఆఖరికి ప్రాణం మీదకి వచ్చింది అతని జీవితము. మరి ఎవరు బాగు చేయగలరు? ఆ కుటుంబాన్ని ఎవరు కట్టగలరు? ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఎవరు చేయగలరు? యేసుక్రీస్తు మాత్రమే. ఇది మనుషులకు అసాధ్యమైంది.
వాళ్ళ బంధువులే చెప్పారు, వాళ్ళ స్నేహితులు ఎంతోమంది చెప్పారు, కానీ ఆ భార్య చెప్పేది, కానీ ఏ మాట వినేవాడు కాదు. కానీ దేవుని యొక్క వాక్యం అతను హృదయలోకి వెళ్ళింది. దేవుని మందిరంలోకి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు, మారు మనసు పొంది ఈ రోజున ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ రోజున మనం చూస్తే సరుకులకు నష్టము, అలాగే వాడికి నష్టము, నీ కుటుంబానికి నష్టము, నీ ఆస్తికి నష్టము, నీ ప్రాణానికి కూడా నష్టాన్ని కలిగించే పరిస్థితుల్లో ఉండవా నీవు సమర్థించుకునే వ్యక్తిగా నీవు ఉండవా? దేవుని వాక్యానికి లోబడే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? అలాగే జరిగింది. చూడండి 18వ వచనం గురించి మనం చదువుకున్నట్లయితే, మిక్కిలి పెద్ద గాలి కొట్టుతున్నది, మరునాడు సరుకులు పారవేయసాగిరి, 3వ దినమున తమ చేతులారా సామాగ్రి పారవేశారంట. అంటే భయంకరమైనటువంటి ఆ తుఫాను ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నారు. చూసారా? మరి 3వ దినానికి వచ్చేకల్లా దాంట్లో ఉన్నటువంటి ఓడలో ఉన్న సామాగ్రి అంతా పారేశారంట. దాంట్లో ఉన్న సామాగ్రి, దాంట్లో ఉన్నటువంటి సరుకులు, ఎంత విలువైన సరుకులు, దాంట్లో ఉన్న సామాగ్రి ఎంత విలువైంది, అవన్నీ పారేశారంట. చూడండి, కొన్ని దినాలు సూర్యుడైన నక్షత్రాలైన కనబడలేదు, పెద్ద గాలి మా మీదకి కొట్టినందున ప్రాణాలతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. చూడండి, ఆశ అంటే బ్రతుకుతామన్నట్టు ఆశ అనేది బొత్తిగా కోల్పోయినారంట. ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చినాయో చూడండి. గాలి ఆ సముద్రం మీద వాళ్ళు కొట్టినప్పుడు ఆ యొక్క సరుకులన్నీ కూడా పారేశారు, ఆ సరుకులన్నీ పోయినాయి, ఆ వస్తువులను పారేశారు. ఆఖరికి బ్రతుకుతామని ఆశ కూడా లేనట్టింటి వారు అయిపోయింది. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీ జీవితంలో ఎందుకు కోల్పోయిందో, నీవు ఎన్ని పోగొట్టుకుంటున్నా నీ జీవితంలో ఎప్పుడైనా గ్రహింపు వచ్చిందా? నీకు ఎంత నష్టం కలుగుతుంది? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, డబ్బు పోతూ ఉంది, అప్పులైపోతూ ఉండవు, ఆర్థికంగా అంతా కూడా కృంగిపోతున్నావు నీవు. మరి డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటున్నావు. ఈ రోజున నీ జీవితాన్ని దేవుడు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, అంటున్నారు, బొత్తిగా ఆశ కోల్పోయారంట వారు. బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట వినండి అంటున్నాడు. కేతురిక నుండి బయలుదేరక ముందే మేము అసలు బయలుదేరకుండా ఉండవలసింది, అప్పుడే హాని నష్టం కలిగిపోయేది కాదు. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. అలా చేయకుండా ఉంటే మంచిదిగా బాగుండేది, కానీ పర్వాలేదు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నాతో మాట్లాడాడు, అద్భుతమైన విషయం చెబుతున్నాడు ప్రియులారా. ఒకే ఒక్క పౌలు ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆయన అంటున్నాడు, నేను ఎవరిని సేవిస్తున్నానో, దేవుని యొక్క వాక్యం చూద్దామా? ఆయన అంటున్నాడు, ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకున్నది అంటున్నాడు, మిమ్మల్ని వేడుకొంచున్నాను. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 22వ వచనం నుంచి పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరిని సేవించున్నానో ఆ దేవుడు దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసర్ ఎదుట నిలబడేసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఆ గడిచిన రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, తన దూతను పంపించాడు. కాబట్టి నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడినాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. అంటే పౌలు ధైర్యంగా ఉన్నాడు, అంటే జీవము గల దేవుని కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటాడో చూడండి. పౌలు యొక్క జీవితం ద్వారా ఎంతమంది కాపుదల పొందినారు. నీ ద్వారా నీ కుటుంబము కాపుదల పొందుతుంది, నీ ద్వారా నీ కుటుంబములు రక్షించబడతాయి, నీ ద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు. నీ ఒక్కడి ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. పౌలు ఒక్కడే కదా అనుకోలేదు, నేను సేవిస్తున్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పౌలు ద్వారా అక్కడున్న వారందరూ కూడా రక్షించబడుతున్నారు, తప్పించబడుతున్నారు అని పౌలుకు అర్థమైనది. ఈ రోజున నీవు ఒక్కడివే అనుకుంటున్నావా? నేను ఒక్కదాన్నే మా ఇంట్లో రక్షణ పొందాను, నేను ఒక్కడనే ప్రభువుని ఎరిగి ఉన్నాను, నా ఇంటి వారు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు, నా బంధువులు ఇంతవరకు తెలుసుకోలేదు, నా ఇంకా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా ఇంటి వారు మారలేదు అనుకుంటున్నావా?
భయపడొద్దు. దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు నిలబెడతాడు. నీ ద్వారా దేవుడు ఇతరులకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. పౌలు ఒక్కడే ప్రభు కొరకు నిలబడినాడు. ఈరోజు నీవు నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తే నీ ద్వారా కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన అంటున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేను వేడుకుంటున్నాను, వాడికే కానీ మీలో ఎవని యొక్క ప్రాణముకైనా హాని కలగదు. వాడికి కానీ మీలో ఎవరికి కూడా హాని కలగదు. ఆయన మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. పౌలు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడినాడు. చదువుకుందామా? 27 అధ్యాయము 33 వచనం. తెల్లవారుచుండగా పౌలు అంటున్నాడు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మను వేడుకొనుచున్నాను. 14 రోజుల నుంచి ఉపవాసం ఉండారంట, తిండి లేకుండారు. తినండి, భోంచేయండి. మీరందరూ కూడా ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆహారం పుచ్చుకోండి. మీరు ఆహారం తినండి, ధైర్యంగా ఉండండి, దిగులు పడవాకండి. సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? తినాలనిపించదు. కానీ ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ఆహారం పుచ్చుకోండి, ఆహారం తినండి. అవున, దేవుడు మనకి ఆహారం ఆయన సమృద్ధిగా ఇస్తాడు. ఆయన మన ఆకలి తీర్చే దేవుడు, ఆయన మన దాహాన్ని తీర్చే దేవుడు, ఆయన మన అవసరాలు తీర్చే దేవుడు. ఆయన మరి సమస్యలు ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నీకు తినాలనిపిస్తుందా? నిద్రపోవాలనిపిస్తుందా? నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? సరిగ్గా కడుపు నిండా తిని ఎంతకాలం అవుతుంది? పౌలు అంటున్నాడు, తినండి, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీరు తినండి, తింటే మీరు మరి ప్రాణరక్షణకి సహాయంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచున్నాను. ఆహారం పుచ్చుకొనడి అందరినీ బతిమలాడెను. మీలో ఎవని తల వెంట్రుకైనను నశింపదు అని పౌలు చెబుతున్నాడు. మన తల వెంట్రుకలన్నిటినీ కూడా లెక్కించిన దేవుడు ఆయన. మీ తల వెంట్రుకలు ఏది కూడా నశించిపోదు అన్నాడు. అంటే ఏది పోరు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు, ఎంత కృప చూపిస్తున్నాడండి. ఆయన మీ తల వెంట్రుకలు ఒక్కడు కూడా నశించిపోదంటే ఏది మీరు నష్టపోలేరు, ఏది నష్టపోలేరు. పౌలు చెప్తున్నాడు ఈ మాటని. ధైర్యం తెచ్చుకోండి, దేవుడు నాతో మాట్లాడు. నేను సేవించే దేవుడు జీవము గల దేవుడు, నేను సేవించే దేవుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వాళ్ళు అన్నారు, మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. ఈ మండుచున్న అగ్ని గుండం నుంచి మమ్మల్ని తప్పిస్తాడు. తప్పించిపోయినాను మేము మీ దేవతలు మేము పూజించమని తెలుసుకోమన్నారు. మా దేవుడు జీవము గలవాడు. అప్పుడు రాజు ఏం చేశాడు? తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే కాలు చేతులు కట్టేసి 7 అంతలు పెంచితే పడేసినోడు కాలిపోయి కవినిపోయారు. కానీ పడ్డవాళ్ళు అగ్నిగుండంలో నడుస్తుంటే వాళ్ళతో పాటు మరొక వ్యక్తి కనిపించాడు, దేవదూత యొక్క రూపము. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రాజు అంటున్నాడు, మనం వేసింది ముగ్గురే కదా, 4వ వ్యక్తి కనిపిస్తుంది అన్నాడు. వాళ్ళు బయటికి తీస్తారంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో బయటకు వస్తే వాళ్ళ వస్త్రాలు కానీ వారి తల వెంట్రుకలు కానీ ఎక్కడ కాలిన వస్త్రం రాలేదు. మేము సేవించే దేవుడు జీవం గల దేవుడు, తల వెంట్రుకలు కాడ కాలు. ఒక వేడి, ఒక మంట తగిలినప్పుడు వెంట్రుకలు కాలిపోతాయి. అలాంటి వెంట్రుకలు కూడా ఏది కూడా ఒక్క ఇంటికి కూడా కాలేదు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ యొక్క తల వెంట్రుకలు ఒక్కడు కూడా మీరు నశించిపోలేరు. ప్రాణం బలపరుచుకోండి, భోంచేయండి. ఇప్పటికే 14 రోజులు అయింది అన్నాడు ఆయన. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం అయింది భోంచేసి? సరిగ్గా బలం తెచ్చుకో. దేవుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఏది నీ జీవితంలో నష్టపోవు. దేవుడు మన జీవితాలని నష్టపరిచేవాడు కాదు. నీ గుడారము క్షేమ నివాసము
నీవు లెక్కించు చూడగా ఏది పోగొట్టుకోమన్నాడు. ఏది కూడా మన జీవితంలో పోగొట్టుకోము. యేసుక్రీస్తులో ఉంటే నీ జీవితంలో ఏమి నష్టం కలగదు ప్రియులారా. దేవుడిని యొక్క ఏది పోగొట్టుకో నీ జీవితంలో. దేవుని యొక్క కృప నీ మీద వస్తుంది. వాడ సులకం చేశారు అనుకున్నారు, సరుకులు పారేస్తున్నారు, ప్రాణహాని ఉంది, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదండి. ఒక పౌలుని బట్టి ఆ ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు రక్షించబడ్డారు. పౌలు జీవితాన్ని బట్టి పౌలు ఆ ఓడలో ఉండటం వల్ల ఆ ఓడ వారందరూ కూడా రక్షించబడ్డారు. మరి నీవు ఉండటం వల్ల నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. నువ్వు రక్షించబడితే, నువ్వు ప్రభు కొరకు నిలబడితే, నువ్వు ప్రభుని సేవించగలిగితే నీ ద్వారా నీ ఇంటి వారు అందరూ కూడా, నీ కలిగినటువంటి వారందరూ కూడా ప్రభువులోకి వస్తారు. నీ జీవితం ద్వారా అనేక మంది ప్రభు మార్గంలోకి వస్తారండి. ఒక వ్యక్తి ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో చూడండి. మరి నీ ద్వారా కూడా అనేకులు ప్రభువు దగ్గరికి వస్తారు, అనేకులు క్రీస్తుని వెంబడిస్తారు. నేను దరిదాపు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభు నన్ను దర్శించిన తర్వాత, ప్రియ సహోదరులారా, మా కుటుంబంలో దేవుడు కార్యాలు చేయటం మొదలుపెట్టినాడు. నేను వివాహమైన తర్వాత అత్తగారి కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ విధంగా సహోదరు కుటుంబాలు రక్షించబడ్డాయి. ఒక వ్యక్తి, పౌలు అనే ఒక వ్యక్తి ద్వారా ఇంచుమించు అక్కడ 276 మంది వాళ్ళు రక్షించబడ్డారు. మీ తల వెంట్రుకలు ఏది కూడా నశించిపోదని పౌలు చెబుతున్నాడు. భోజనం చేయండి, భోజనం చేసి మీరు బలపరచుకోండి అని పౌలు చెబుతున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి అప్పటికే వాళ్ళు సూర్యుడు కనపడతలేదు, చంద్రుడు కనపడలేదు, నక్షత్రాలు కూడా కనపడతలేదు, చీకటి మయమైపోయింది. నడి సముద్రంలో ఉన్న వారి జీవితాల్లో అంధకారం వాళ్ళ చుట్టూ ఉంది. అయితే పౌలు వారి మధ్య ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, నీకేం అర్థం కాని స్థితిలో ఉన్నావు. అయితే ప్రియ సహోదరా సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఉంటే ఆయన నీకు అంధకారంలోంచి వెలుగులోకి తీసుకొస్తాడు నీ జీవితాన్ని. పౌలనే వ్యక్తి ప్రభు దర్శించినాడో ఆ పౌలు ద్వారా ఎంత అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఆ పౌలు ఆ ఓడలు ఉండటం వల్ల ఆ ఓడ వారందరూ కూడా కాపాడబడినారు ప్రియులరా. మరి నీ ద్వారా నీ ఇంటి వారందరూ కూడా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పొరుగువారు, నీ పట్టణస్థులు, నీ దేశానికి నువ్వు ఆశీర్వాదకరంగా ప్రభు నీ జీవితాన్ని చేస్తాడు ఆయన. పౌలు ఒకే ఒక్క వ్యక్తి తన యొక్క అంటున్నాడు, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడినాడు. నేను సేవించే దేవుడు జీవము గల దేవుడు. మరి నిత్యము నేను సేవిస్తున్నాను. మరి నువ్వు నిత్యము ప్రభుని సేవిస్తున్నావా? ఉదయకాలం లేచి ప్రార్థిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? క్రమంగా మందిరాన్ని నడుస్తున్నావా? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నావా? నువ్వు యేసుక్రీస్తు వైపు చూడగలుగుతున్నావా? నీవు ఆ విధంగా ప్రభుని సేవించే వ్యక్తిగా ఉండే నీ ద్వారా కూడా అనేక మంది ప్రభువులోకి వస్తారు, అనేక మంది రక్షణ పొందుతారు, అనేక మంది ప్రభువుని చూస్తారు. ప్రియా సహోదరా సహోదరి, ఈ రోజున పౌలు జీవితం మన ముందు పెట్టినాడు. పౌలను బట్టి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఆ ఓడలో ఉన్నటువంటి వారందరికీ ధైర్యాన్ని ఇవ్వగలిగినాడు. ఆ ఓడలో ఉండాలని బలపరచగలిగినాడు. ఆ ఓడలో ఉన్న వారందరికీ కూడా దేవుని యొక్క రక్షణ వారు పొందగలిగినారంటే పౌలుకున్న విశ్వాసమే. ఈ రోజున నీ జీవితము నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందా? అలా ధైర్యాన్ని ఇస్తుందా? ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? అలాగే వాళ్ళని బలపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రభు కొరకు సిద్ధపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఒక వ్యక్తి తన యొక్క జీవితం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? ఈ రోజున ప్రభు నేను అడుగుతున్నాడు, నువ్వు ప్రభు కొరకు నిలబడు, విశ్వాసంతో ప్రభు కొరకు నిలబడు, ఆయన సేవించు. నీ ద్వారా నీ కుటుంబాన్ని ప్రభువు తీసుకొస్తాడు, నీ సహోదరుని దేవుడు తీసుకొస్తాడు, నీ ఇంటి వారిని దేవుడు తీసుకొస్తాడు. ఇంకా నీ ఇంటి కుటుంబంలో మారినటువంటి వారు ఉండారా? నీ ఇంటి వారు నువ్వు ఒక్క వ్యక్తివే మారావా? భయపడవాకు, దేవుడిని నిలబెడతాడు ఆయన. ప్రభు నిన్ను వాడుకుంటాడు ఆయన నిత్యము నువ్వు సేవించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు. అందుకనే దానియేలు అంటున్నాడు,
సింహపు గుహలో పడేశారు దానియేలుని. రాజు వచ్చి అడుగుతున్నారు, దానియేలు నిత్యం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే, రాజు చిరంజీవి అవును గాక, నా దేవుడు రాత్రే తన దూతను పంపించి సింహాల యొక్క నోట్లు మూయించేశాడు అన్నాడు. ఎంత అద్భుతం అండి. దానియేలు నిత్యము ప్రార్థన చేశాడు, మోకాల మీద ప్రార్థన చేశాడు, ముమ్మారు మోకాల మీద ప్రార్థన. దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా బ్రతికినాడు. కాబట్టి దానియేలు నిత్యము సేవించాడు కాబట్టి సింహాలు కూడా ఏం చేయలేకపోయినాయి. షడ్రకు మిషకు అగ్నిగోళ్ళు అగ్ని గుండములు వేసినా వారు కాలిపోలేదు. అలాగే పౌలు ఆ యొక్క నడి సముద్రంలో భయంకరమైన తుఫాన్లో ఆ యొక్క కొట్టుకుపోతున్నప్పుడు హాని కలుక్కోకుండా పౌలుని దేవుడు కాపాడాడు. పౌలుతో ఉన్నటువంటి వారందరూ కూడా కాపాడబడినటువంటి వారు ఉన్నారు. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. నీవు ధైర్యంగా ఉండి ఏ సమస్య వచ్చినా నువ్వు ప్రభువైపు చూడాలి. ఆయన నీకు సహాయకుడిగా నిలబడతాడు. ఆయన అది నడి సముద్రమైనా, అది పెను తుఫాన్లైనా, అది ఎటువంటి సమస్యలైనా, అంధకారమైనా, నీకు ఏమి కనపడిన చీకట అగాధంగా కనిపిస్తున్నా నీకు వెలుగుని కలిగి చేస్తాడు ఆయన. నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. నీకు సమాధానం కలిగి చేస్తాడు. దేవుడు నిన్ను సజీవుడిగా కాపాడుతాడు ఆయన. నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు. నీకున్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు కాపాడుతాడు. కాబట్టి అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభువు నీకు ఇచ్చినట్లుగా ప్రభు పాదాలు పట్టుకొని మరిపెడదాం. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే ఈ సమయం ముందు నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ మాటలు వింటున్న నీ జీవితాన్ని ఒక నిమిషం ప్రభువా, మరి పౌలుని ఏ విధంగా మాట్లాడినాడో, ఏ విధంగా పౌలు ద్వారా కాపాడబడ్డారో, ఈరోజు నీ ద్వారా కూడా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు చేస్తున్నామని నమ్ముచున్నాం నాయన. పౌలు నాయన, ఈ ప్రయాణం అంత మంచిది కాదు. ఇది సరుకులకి, ఇది వాడకి ప్రమాదమే కాకుండా మన ప్రాణానికి కూడా ముప్పు ఉందని నాకు తోస్తుందన్న మరి శతాధిపతి వినలేదు, వాడనాయకుడి మాట విన్నాడు. దేవాతండి అయినప్పటికీ మీరు విడిచిపెట్టలేదు నాయన. ఏ విధంగా ప్రభా మరి పౌలుని మీరు కాపాడినారు, పౌలుతో ఉన్నటువంటి వారిని కాపాడినారు. అనేక దినాలు వారు తిండి లేకున్నారు, నక్షత్రాలు కనపడలేదు, సరుకులు పోయినాయి. ప్రాణ భయంతో ఉన్న వారికి ధైర్యాన్ని కలిగి చేసి మీ తల వెంట్రులు ఏది నశించిపోదని సెలవిచ్చాడు. అవునైనా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టావు, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఏది నష్టపనికోకుండా కాపాడే దేవుడై ఉన్నావు. నీ కృపను, నీ దీవెన, మీ ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసమునందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందేరదొడి సెంటర్, మొగల్రాజ్పురం, విజయవాడ 520010. మా ఫోన్ నంబర్ 9849140572.